రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ఐడియల్ కళాశాల ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం సార్ అనే నినాదంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. యువతి యువకులు ఉత్సాహంతో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ఐడియా కళాశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చారని, మళ్లీ రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ను తీసుకొచ్చి విశాఖను ఐటీ హబ్గా తయారు చేస్తే ఘనత ఒక్క చంద్రబాబుకి సాధ్యమని, గతంలో మన రాష్ట్రంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు తల్లిదండ్రులను వదిలి వలస వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇక్కడి నుంచి మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు అందిపించుకుంటూ తమ కుటుంబాలతో సంతోషంగా గడుపుతారని, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు యువత యువకుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐడియల్ కళాశాల కరెస్పాండెంట్ ఎస్ఎస్ కిరణ్, ప్రిన్సిపల్ పి సత్యనారాయణ, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చుశేఖర్, పాలక సూర్యతేజ, మైలపల్లి విద్యాసాగర్, ఎంఎస్ సయ్యద్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రం విడిపోయింది. మనకి మళ్ళీ విడిపోయిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత ఈరోజు గూగుల్ ద్వారా గొప్ప ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పుడే మన పిల్లలు చెప్పారు, మన పిల్లలందరూ కూడా అమెరికాలో వెళ్ళి ఉద్యోగాల కోసం ఇతర దేశాలు వెళ్ళి పరిస్థితి ఉండేది. అలాంటిది అమెరికా దేశాల లాంటి తర్వాత ఈ ప్రపంచంలో అమెరికా తర్వాత విశాఖపట్నంలో పెద్ద ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే చూడండి, అమెరికా తర్వాత ఈరోజు గూగుల్ విశాఖపట్నంలో మనం పెట్టడం జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు గుడ్ విల్ అండి. ఆయన ఆలోచన విధానాలు, ఆయన అనుభవం ఇవన్నీ కూడా వాళ్ళే ఈ రోజున హైటెక్ సిటీ ఏ విధంగా ఇచ్చారో, ఆ రోజున ఐటీ అక్కడ ఎలా డెవలప్ చేస్తారో, ఈరోజు గూగుల్ ఒప్పందం వల్ల కూడా ఈరోజు మన పిల్లలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళే పరిస్థితి లేకుండా విశాఖపట్నంలోనే తల్లిదండ్రుల దగ్గర ఉండి ఉద్యోగాలు చేసుకునే అవకాశం దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున దూరంగా ఉండకుండా ఇతర దేశాలు వెళ్ళి దూరంగా ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇతర దేశాలు వెళ్లకుండా మన విశాఖపట్నంలో మన ప్రాంతంలో తల్లిదండ్రులతో ఉండి ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఈ గూగుల్ ద్వారా ఒప్పందం ద్వారా కుదిర్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ప్రజలందరి తరపున, పిల్లల తరపున, అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మీ ద్వారా తెలియజేస్తున్నాను.